రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్నా, తెలంగాణ రాష్ట్రం తీసుకున్నా, గతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి విధానాల వల్ల ఈ రోజు రెండు రాష్ట్రాలుగా మనం విడిపోయాం. ఈ విడిపోయినటువంటి రాష్ట్రాలు మళ్ళీ బాగుపడాలంటే మనకున్నటువంటి అస్త్రం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ బిల్లు 2014 ఏదైతే అమల్లోకి వచ్చిందో ఆ బిల్లు ప్రకారం అన్ని కార్యక్రమాలు చేసుకున్నప్పుడే ఈ రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అందులోనే భాగంగా ఈ రోజు రాష్ట్రంలో గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అందరూ కూడా కలిసి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కింద ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములై ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రెండు పార్టీలు కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాయనేది ప్రజలకు మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు ఎన్నో సమస్యలు మన రాష్ట్ర పరంగా ఉన్నాయి. మరి ముఖ్యంగా చాలా మంది ఈ రోజు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుతున్నారు. నిన్న కూడా విచ్చేసినటువంటి కార్యకర్తలు ఉంటే ఒక అంధుడు యువకుడు సురేష్ బాబు అన్నటువంటి వాడు వచ్చి కూడా మొట్టమొదట ఆయన మాట్లాడినటువంటి మాట, మరి నరేంద్ర మోదీ గారికి పిలుపునిస్తూ మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి మీరు ఖచ్చితంగా ప్రత్యేక హోదాని కల్పించాల్సినటువంటి అవసరం ఉందని నరేంద్ర మోదీ గారికి కోరుకున్నాడు. మరి ఆ రకంగా మరొక యువకుడుగా, ఒక యువ నాయకుడిగా, ఈ తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచినటువంటి ఒక పార్లమెంటు సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాం. ఆనాడు ఎన్నికల్లో తిరిగినప్పుడే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా కలిసి తెలియజెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ తన కాళ్ళ మీద తను నిలబడేటటువంటి అవకాశం మళ్ళీ కలగాలనంటే ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఆనాడే ముందు నేర్పాం. మరి ఈ రోజు సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా కేంద్రం తన తాలూకా కారణాల వల్ల తన ఎక్స్క్యూజెస్ తను చెప్తుంది. అయినప్పటికీ కూడా ఎక్కడా వదిలిపెట్టమనేది కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. కేంద్రాన్ని పట్టుకొని ఎంత ఒత్తిడి తీసుకొని రావాలంటే అంత ఒత్తిడి తీసుకొని వచ్చి ఏకంగా పార్లమెంటు సభ్యులే కాకుండా, తెలుగుదేశం పార్టీయే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనోభావాలన్నీ కూడా ఢిల్లీ వరకు తీసుకెళ్లి కేంద్రానికి వినిపించి స్పెషల్ స్టేటస్ ఖచ్చితంగా తీసుకొని వచ్చే వరకు కూడా నిరంతరమైనటువంటి పోరాటం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. అదే రకంగా కేవలం స్పెషల్ స్టేటసే కాదు, ఈ రోజు కేంద్రం నుంచి మనకు అందాల్సినటువంటి సహకారంలో ఇంకా చాలా కార్యక్రమాలు మనం చేయాల్సినటువంటి ఉన్నాయి. ప్రత్యేకంగా మనకి రైల్వే జోన్ కూడా తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కూడా చాలా పోరాడాం. మనకున్నటువంటి మంత్రులు అశోక్ గజపతి రాజు గారు, సుజనా చౌదరి గారు, మనకున్నటువంటి 16 ఎంపీలు, ఆఖరికి తెలంగాణ నుంచి వచ్చేసినటువంటి మల్లారెడ్డి అన్న కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి రైల్వే జోన్ రావాలని అందరం కూడా కలిసికట్టుగా వెళ్లి రైల్వే జోన్ కోసం కూడా అడగడం జరిగింది. ఆ జోన్ కూడా అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి గిఫ్ట్ గా కేంద్రం ఇవ్వబోతుందనేది కూడా మరొకసారి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం అందరం కూడా స్పెషల్ స్టేటస్ అంటున్నాం, కానీ దానికంటే కావాల్సినటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అందులోనే భాగంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో 14 ఇన్స్టిట్యూషన్స్, కేంద్రంలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ నలుచరగల్లో వచ్చేయడానికి మరి ఆ బిల్లులో రాసుంది. అందులో కూడా 4 ప్రధానమైనటువంటిది ఐఐటి కానీ, IIIT కానీ, ఐసర్ కానీ, IIM కానీ, ఇవన్నీ కూడా మంచి మంచి పట్టణాలు చూసుకొని అవన్నిటి కూడా శంకుస్థాపన చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలా గత సంవత్సరం పాటు కూడా ఎంతో చక్కగా ఫాలోఅప్ చేసుకొని మన మంత్రులు కానీ, మరి అదే రకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు అందరికీ కూడా చెప్పాలనంటే ఢిల్లీ స్థాయిలో ఈ రోజు 29 రాష్ట్రాలు ఉన్నాయి మన భారతదేశంలో. 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా అన్ని సార్లు ఢిల్లీ గడప తొక్కినటువంటి విషయం లేదు. కేవలం మన చంద్రబాబు నాయుడు గారే ప్రతిసారి కూడా, ప్రతిరోజు కూడా మరి ఢిల్లీతో ఫాలోఅప్ చేసుకొని మా ఆంధ్రప్రదేశ్ కి రావాల్సినటువంటి నిధులు ఏ రకంగా వీరు ఇస్తారనే దాని మీద ప్రత్యేకమైనటువంటి నివేదికలు కూడా పంపించి 9,000 కోట్లు ఈ రోజు ఈ సంవత్సరం పాటుగా వివిధ రకాలైనటువంటి స్కీముల ద్వారా తెప్పించుకున్నాం. మరి ఈ రోజు రాజధాని లేనటువంటి నగరంగా మనం ఉన్నాం. రాజధానికి కూడా ప్రత్యేకమైనటువంటి నిధులు కావాలి. దానికి కూడా 1,500 కోట్లు కేంద్రం తాలూకా నిధులు తీసుకొని వచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని తెలియజేస్తున్నాను. 1,500 కోట్లు మీరందరూ కూడా అనుకోవచ్చు, మీరే తెలియజెప్పొచ్చు. తెలుగుదేశం పార్టీయే చెప్పింది 4 లక్షల కోట్లు కావాలి హైదరాబాద్ లాంటి రాజధాని కావాలంటే. నేను ఒకే ఒక్క మాట మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. 1,500 కోట్ల రూపాయలతో ఈ రాజధాని నగరాన్ని శంకుస్థాపన చేసి అన్ని కార్యక్రమాలు చేసి
15 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చేటటువంటి శక్తి సామర్థ్యాలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నాయనేది మీకు అందరికీ తెలియజేస్తున్నాను. 1500 కోట్లతో మొదలు పెడతాం, 1,00,000 కోట్లతో అభివృద్ధి చేస్తాం, 5 లక్షల కోట్లతో హైదరాబాద్కి ధీటుగా ఉన్నటువంటి అమరావతి నగరాన్ని మీరందరూ కూడా ప్రత్యక్షంగా చూసేటటువంటి రోజు ఈ తెలుగుదేశం పార్టీ ద్వారానే మీకు అందరికీ కూడా చూపిస్తామన్నది మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు కేంద్రం అనేది చాలా అవసరం మనకి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు వెళ్లాలన్నా, తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక తెలంగాణ మనకు రావాలన్నా సరే ఈ ఖచ్చితంగా కేంద్రం తాలూకా పూర్తి సహకారం మనకు కావాలి. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందే కేంద్రం నుంచి మనకి సరైనటువంటి సహకారం కావాలనంటే ఒక్కసారి దేశం వైపు చూస్తే దేశం మొత్తం కూడా మోదీ వైపు చూసింది. అటువంటి మోదీ గారితో మనం అందరం కూడా ఉంటే ఖచ్చితంగా ఈ తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందడానికి అన్ని రకాలుగా మనకు అవకాశం ఉంటుందని ఆనాడే పొత్తు పెట్టుకొని కేంద్రం కూడా వెళ్ళడం జరిగింది. ఈ రోజు చాలా మంది ప్రశ్నిస్తున్నారు, ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలి, ఇంకా బీజేపీ వారు సరిగ్గా సహకరించట్లేదని. వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను, ఈ రోజు మంత్రులుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీలు మరి అశోక్ గారు కానీ సుజనా గారు కానీ కేవలం పదవుల కోసం మాత్రం అక్కడ కూర్చోవట్లేదనేది మీకు అందరికీ తెలియజేస్తున్నాను. నిత్యం ప్రజల్లో ఉన్నటువంటి మనుషులు, ప్రజా సమస్యల మీద మాట్లాడేటటువంటి మనుషులు, ఎప్పుడు అవసరమైనా సరే ప్రజా పోరాటాలు చేసి మన అందరికీ కూడా మంచి పరిపాలన ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి మనుషులు వారు. కేవలం పదవుల కోసం చేసేటటువంటి రాజకీయం అయితే మేము పొత్తులు పెట్టుకోవట్లేదు. దేశ ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకొని ముందుకెళ్తున్నాం అనేది మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ మోదీ గారి తాలూకా విజయం దేశం మొత్తం మనం అందరం కూడా చూసాం. ఈ రోజు మోదీ గారి విజయంతో భారతదేశం తాలూకా విజయం ఉంది. మోదీ గారు ఈ రోజు 14-15 కంట్రీలు తిరిగారు. సంవత్సరం పాటుగా ప్రతి కంట్రీ కూడా వెళ్ళి విదేశీ పెట్టుబడులన్నీ కూడా మన భారతదేశానికి తీసుకొని రావడానికి చాలా కృషి చేసి భారత విలువల్ని, సంస్కృతిని అన్నింటినీ కూడా పెంపొందించడానికి ఎంతో కృషి చేస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలకి సరైనటువంటి విధంగా ఫాలోఅప్ చేసుకొని మరి చంద్రబాబు నాయుడు గారు కూడా జపాన్ వెళ్ళడం జరిగింది, సింగపూర్ వెళ్ళడం జరిగింది, స్విట్జర్లాండ్ లో దావోస్ వెళ్ళడం జరిగింది, అదే రకంగా చైనా కూడా వెళ్ళడం జరిగింది. చైనా కూడా మీరు చూసుకుంటే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వెళ్ళినటువంటి మరి ట్రిప్ కాదు, అది కేంద్ర ప్రభుత్వం ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చైనాకి ఒక గుడ్ విల్ కింద పంపించినటువంటి ట్రిప్ లో నాయకత్వం వహించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెలిగేషన్ అక్కడికి తీసుకొని వెళ్ళి భారతదేశానికి చైనాకి ఉన్నటువంటి సత్సంబంధాలు మెరుగుపరచాలి, చైనా నుంచి మనం చాలా నేర్చుకోవాల్సినటువంటి ఉన్నాయి, భారతదేశం నుంచి కూడా చైనాకి చాలా నేర్చుకోవాల్సినటువంటి ఉన్నాయని చక్కనైనటువంటి రీతిలో అక్కడ చైనా వాళ్ళకి కూడా సరైనటువంటి నాయకత్వం ఇచ్చి ఈ రోజు ఇరు దేశాల మధ్యలో కూడా మంచి వారధి సృష్టించడానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. అదే రకంగా ప్రతి ఒక్క కార్యక్రమంలో కేంద్రం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా సరే ఆ కార్యక్రమాన్ని బలపరుస్తూ మన రాష్ట్ర ప్రయోజనాలు కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు నడిపించడానికి అక్కడ స్వచ్ఛ భారత్ మొదలు పెడితే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అన్నటువంటి కార్యక్రమంతో మన రాష్ట్రంలో ముందుకు వెళ్ళాం. అక్కడ జనధన్ యోజన మొదలు పెడితే జనధన్ యోజనలో అత్యధిక అకౌంట్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే మొదలు పెట్టడం జరిగింది. అదే రకంగా మనకున్నటువంటి మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం, యువతకు ఉపాధి కల్పించాలి, నిరుద్యోగులందరికీ కూడా చూసుకోవాలి. మనకున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువకులు, తెలంగాణలో ఉన్నటువంటి యువకులు వాళ్ళందరికీ కూడా సరైన ఉపాధి కల్పాలనంటే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం కూడా సరైనటువంటి విధంగా అమలు చేయాలని మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రాంని కూడా పెట్టి ఈ రోజు పెట్టుబడులన్నింటినీ కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఓట్లు తెలుగు ప్రజలు వేయొచ్చు కానీ భావాల్లో మాత్రం జాతీయ తత్వం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. 84లోనే నిరూపించుకున్నాం. 84లో లోక్సభ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీకి పోటీ చేసేటటువంటి అవకాశం వస్తే 30 సీట్లతో పార్లమెంటుకు పంపించినటువంటి చరిత్ర ఉంది. 30 సీట్లతో వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఢిల్లీ స్థాయిలో కూర్చున్నటువంటి ఏకైక ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉందంటే అది మన తెలుగుదేశం పార్టీ. అది మన తాలూకా చరిత్ర, అది మన తాలూకా ఘనత. అప్పుడు మొదలుపెట్టినటువంటి నేషనల్ పాలిటిక్స్ ని నందమూరి తారక రామారావు గారు ఆల్రెడీ అప్పటికే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలనని భూస్థాపితం చేసి ఈ కాంగ్రెస్ అనేటటువంటి పదాన్ని భారతదేశంలో పూర్తిగా భూస్థాపితం చేయాలనంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశ స్థాయిలో కేంద్రానికే వెళ్ళి కొడితే కుంభస్థలం కొట్టాలన్నటువంటి విధంగా కేంద్రానికి మరి థర్డ్ ఫ్రంట్, ఆ రోజు నేషనల్ ఫ్రంట్ కూడా పెట్టి దానికి చైర్మన్ గా వహించి కాంగ్రెస్ ఇతర పార్టీలు దేశవ్యాప్తంగా ఏవైతే ఉన్నాయో
జనతాదళ్ కానీ అప్పుడు ఉన్నటువంటి లోక్దళ్ కానీ అన్నిటిని కూడా సమకూర్చుకొని మరి దేశ స్థాయిలోనే ఒక బలమైనటువంటి ఫ్రంట్ గా ఆ రోజు తయారు చేసి భారత రాజ్యాంగంలోనే ఒక మలుపు తిప్పినటువంటి నాయకుడు మన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే ఈ రోజు జాతీయ స్థాయిలో మనం ముందుకు వెళ్తున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో, ఎందుకంటే ఈ రోజు జాతీయ పార్టీగా కూడా మనం అవతరించబోతున్నాం కాబట్టి మనం చేసేటటువంటి ప్రతి కార్యక్రమాలు ఇటు ఇరు రాష్ట్రాల వారికి అదే రకంగా భారతదేశ ప్రజలకి అందరికీ కూడా మరి మంచి చేసేటటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ ముందుకు నడుస్తుందనేది కూడా మీకందరికీ కూడా తెలియజేస్తున్నాను. కేంద్రం నుంచి కూడా ఈ రోజు సరైనటువంటి స్పందన మనకు లభిస్తుంది. మంచి అవకాశాలు మనకందరికీ కూడా వస్తున్నాయి. ప్రజలు మీరందరూ కూడా సహకరించాలి. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంటే కులం లేదు, మతం లేదు, ఆట లేదు, పాట లేదు, ప్రతి ఒక్కటి కూడా మాకు తెలుగుదేశం అన్నటువంటి విధంగా కష్టపడుతున్నటువంటి కార్యకర్తలు నాకు కనబడుతున్నారు. ఎప్పుడు కూడా అండగా దండగా కొండగా కండగా గుండెగా ఉన్నటువంటి కార్యకర్తలు నాకు కనబడుతున్నారు. అటువంటి కార్యకర్తలు ఎల్లప్పుడూ కూడా మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి ఉండి ఈ పార్టీని ముందుకు నడిపించడానికి, మన తాలూకా కార్యక్రమాలు విజయవంతంగా ప్రజల వరకు చేకూర్చడానికి మీరు అదే రకంగా కృషి చేస్తారని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మరొక మాట ఈ మహానాడుతో మీకు అందరికీ తెలియజేయదలుచుకున్నాను. ఈ రోజు చూసుకుంటే మహానాడులో ఎప్పుడు కూడా ఎర్రనాయుడు గారు తనదైనటువంటి ముద్రతో ఆయన కార్యక్రమాలు చేసేవారు. ఆయన లేనప్పటికీ ఈ రోజు 3 మహానాడులు నేను కూడా అటెండ్ అయ్యాను. నా శ్రీకాకుళం జిల్లా ప్రజలు నన్ను ఆశీర్వదించారు, మా కార్యకర్తలు నన్ను ఆశీర్వదించారు, నా వెనక కూర్చున్నటువంటి నాయకులు నన్ను ఆశీర్వదించారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గురువులాగుండి నాకు ఆశీర్వదించారు. ఈ రోజు నేను ఒకే ఒక్క మాట మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా నాకు గురువుల్లాగా ఉన్నారు. మీరందరూ కూడా నాకు రాజకీయాలు లేపి ఈ రోజు ముందుకు నడిపిస్తున్నారు. మీకు సేవ చేయడానికి ఎల్లప్పుడూ కూడా ఎర్రనాయుడు గారి లాగా నేను ఉంటానన్నది మరొకసారి కార్యకర్తలకు అందరికీ కూడా ఈ మహానాడు వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా సేవ చేస్తాను, పార్టీకి ముందుకు నడిపిస్తాను. యువ నాయకత్వాన్ని మరింత బలపరుచుకుంటూ మన లోకేష్ అన్న కూడా ముందుకు వస్తున్నాడు. ఆయన నాయకత్వాన్ని కూడా ముందుకు తీసుకెళ్లి ఈ తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీలో చరిత్ర సృష్టించేటటువంటి విధంగా మేమందరం కూడా పనిచేసి కార్యకర్తలు మాకు ఇచ్చినటువంటి నమ్మకాన్ని, కార్యకర్తలు మాకు ఇచ్చినటువంటి భరోసాని మరింత పెంపించుకుంటూ ముందుకు తీసుకెళ్తామని మరొక్కసారి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, 3 రోజులు మండేటటువంటి ఎండలు ఉన్నాయి. మండేటటువంటి ఎండలు కూడా లెక్క చేయకుండా తెలుగుదేశం పార్టీ మహానాడు అంటే అది మన పండగలాగా. ఎందుకంటే మనం చూస్తాం, సంక్రాంతి వస్తుంది, వాన పడినా సంక్రాంతి ఆగదు. దీపావళి వస్తుంది, వర్షం పడినా దీపావళి ఆగదు. ఏది వచ్చినా సరే ఆ పండగలు ఆగినప్పుడు ఎండలు వస్తే మన మహానాడు పండగ ఎలా ఆగుతుందని ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ మహానాడిని ఎట్టి పరిస్థితిలో విజయవంతం చేయాలని దేశ నలుచెరగల నుంచి విచ్చేసినటువంటి వారు ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా మరొక్కసారి పాదాభివందనం చేసుకుంటూ ఈ మహానాడు ద్వారా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం. రాష్ట్రంలో మీరు చూస్తే పరిటాల రవీంద్ర నాకు ఇప్పుడు కూడా బాగా జ్ఞాపకం. ఆ రోజు నేను పార్టీ ఆఫీసులో ఉన్నాను, మన పార్టీ మీటింగ్ పెట్టుకున్నాం. అంత మునుపు నేను చాలాసార్లు చెప్పాను, ప్రధానమంత్రికి చెప్పాను, అసెంబ్లీ స్పీకర్కి చెప్పాను, ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చెప్పాను, రాజశేఖర రెడ్డికి పదే చెప్పాను, నీ వల్ల మా పరిటాల రవీంద్రకి ముప్పుంది, ఎప్పుడైనా సరే మీరు చంపించే పరిస్థితి వస్తున్నారు.